బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ప్రణీత్ రావు ఫోన్లో పలు కీలక రికార్డింగ్లు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత పిఏకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. పలువురు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో విచారణకు హాజరైన వారి నుంచి పలువురు వీఐపీల నుంచి వాగ్మూలం నమోదు చేయనుంది. సీఎం రేవంత్ కుటుంబీకుల ఫోన్లు ట్యాపింగ్, ఈటెల, పొంగులేటి, ఉత్తమ్, బండి సంజయ్, రాజ్ గోపాల్, వివేక్ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ప్రణీత్ రావు ఫోన్లో పలు కీలక రికార్డింగ్లు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత పిఏకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, పెన్నెల గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే తాజాగా ప్రణీత్ రావును మరోసారి విచారించినటువంటి సిట్ మరికొన్ని కీలక అంశాలను రాబట్టింది. అయితే తన ఫోన్ ని తనను విచారిస్తున్నటువంటి నేపథ్యంలో, తన ఫోన్ యొక్క డీటెయిల్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఫోన్ లో రికార్డ్ అయినటువంటి కొన్ని నెంబర్లను కూడా వాళ్ళు ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అందులో దాదాపుగా రాజకీయవేత్తల నెంబర్లతో పాటు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల నెంబర్లు కూడా అందులో ఉన్నట్టుగా నిర్ధారించింది. అయితే ఇందులో ముఖ్యంగా అప్పటి పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి వాళ్ళ ఫోన్లు కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతల ఫోన్లతో పాటు బీజేపీ నేతల ఫోన్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ట్యాపింగ్ చేసినట్టుగా గుర్తించారు. వీళ్ళలో ముఖ్యంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు వాళ్ళ యొక్క అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి ఫోన్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైనా అంటే ఎన్నికలకు సంబంధించి లావాదేవీలు అంటే డబ్బులు పంచే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారు, ఇలాంటి అంశాలను రాబట్టేందుకు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల ఫోన్లన్నిటి కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ పిఏల ఫోన్లు కూడా ప్రణీత్ రావు ఫోన్ లో ట్యాప్ చేసినట్టుగా గుర్తించారు. ఇందులో భాగంగానే వాళ్ళ యొక్క పిఏకి కూడా నోటీసులు విచారణకు రావాలని చెప్పి జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా తాజాగా నిన్న మనం చూసాము, ఎంపీ రఘునందన్ రావు కూడా పూర్తి స్థాయిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా అంటే నెగ్లిజెన్సీగా కంటిన్యూ అవుతుంది. పూర్తి స్థాయిలో అంటే మా ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పేసి మేము పదే మొత్తుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా మాకు విచారణకు సంబంధించి కావచ్చు ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం పట్ల మేము పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసి కూడా కొంత మాట్లాడిన సందర్భం అయితే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రము ఇటు రఘునందన్ రావు అంటే తన కాళ్ళు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అక్కడికి వెళ్లి విచారణ వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని తీసుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే బీజేపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినటువంటి సందర్భంలోనే తాజాగా మరికొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినాయి. అంటే ప్రణీత్ రావు ఫోన్ లో ఉన్నటువంటి కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు గతంలో బీజేపీలో చేరినటువంటి వివేక్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, తర్వాత వాళ్ళ యొక్క ఉప ఎన్నికలకు సంబంధించి ఇటు హుజురాబాద్ కావచ్చు, అటు దుబ్బాక ఉప ఎన్నిక, అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల పూర్తి స్థాయిలో అప్పటి నుంచే పూర్తి స్థాయిలో ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ కు పాల్పడ్డట్టుగా అయితే ఇప్పటికే వీళ్ళు అంటే ఆధారాలతో సహా వీళ్ళు బయట పెడుతున్నటువంటి నేపథ్యంలోనే వివేక్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా కూడా తాను కూడా కొన్ని సందర్భాల్లో చెప్పినట్టు. అలాగే భవిత, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టు ఇప్పటి వరకు అసలు ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయినాయి, అలాగే అయితే త్వరలో ఎంతమందిని విచారణకి హాజరు కానున్నారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికైతే పూర్తి స్థాయిలో కేవలం 15 రోజుల్లోనే 4,000కు పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే గుర్తించింది. అందులో దాదాపు 600కు పైగా నెంబర్లు ఇటు రాజకీయవేత్తలు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, అధికారులు కావచ్చు, అంతేకాక పోలీసు పూర్తి స్థాయిలో జడ్జీల ఫోన్లతో పాటు ఇటు మీడియా ప్రతినిధుల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, మీడియా కంపెనీలకు సంబంధించినటువంటి అంటే మేనేజింగ్ డైరెక్టర్లు కావచ్చు, ఇతరత్ర సిబ్బంది ఫోన్లు కూడా పూర్తి స్థాయిలో ట్యాపింగ్ చేస్తారు. ఇప్పటికే జర్నలిస్టులకు సంబంధించి కూడా కొంతమంది ఇప్పటికీ వాటి యొక్క వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. రాజకీయ వేత్తలు కూడా కొంతమంది వారి యొక్క వాంగ్మూలం ఇవ్వడంతో పాటు సినీ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 2022లో పూర్తి స్థాయిలో కేసీఆర్ కొన్ని రికార్డింగ్స్ అంటే పెన్ డ్రైవ్ లో
కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళతో పూర్తి స్థాయిలో టచ్ లో ఉన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనే అంశానికి సంబంధించి వాళ్ళు మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్స్ పెన్ డ్రైవ్ లో తీసుకుని పూర్తి స్థాయిలో మీడియా ముందు పెట్టారు అప్పట్లో ఉన్నటువంటి సీఎం కేసీఆర్. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో దాన్ని నిర్ధారించుకున్నటువంటి సిట్ కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ యొక్క సంభాషణ వినే పూర్తి స్థాయిలో అవి పెన్ డ్రైవ్ లో ఆధారాలతో సహా సీఎం అప్పుడున్నటువంటి కేసీఆర్ మీడియా ముందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా ఇప్పటికి సిట్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క రికార్డింగ్ సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ ను సేకరించే పనిలో ఇప్పటికే సిట్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో దాదాపుగా 200కు పైగా మందిని విచారించినట్టుగా తెలుస్తుంది. తొందరలో మరికొంతమందిని విచారించి ఫైనల్ గా స్టేట్మెంట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. రైట్ భవిత, థ్యాంక్ యూ.